సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్, కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సరిహద్దుల్లో తాజా పరిస్థితి గురించి చర్చించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ సైన్యం ఉల్లంఘిస్తున్న తీరుపై రాజ్నాథ్, పారికర్ ప్రధానికి వివరించారు. పొరుగు దేశ సైన్యానికి ధీటుగా జవాబివ్వాలని ఆదేశించిన మోడీ పాక్ సైన్యం కాల్పుల్లో నిన్న 8 మంది మరణించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితిపై ప్రధాని సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై అప్డేట్. గత కొద్ది రోజులుగా ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సంబంధించిన కాల్పుల వల్ల అనేక మంది పౌరులు గాయపడడం కూడా జరుగుతుంది. సంఖ్య అనేది దాదాపు మృతి చెందిన వారి సంఖ్య ఇప్పటికే 10 దాటింది. గాయపడ్డ వారి సంఖ్య 60కి పైగా చేరుకుంది. అయితే పౌర నివాసాలే లక్ష్యంగా పాకిస్తాన్ కాల్పులకు పాల్పడుతుండడం, అనేక మంది ఈ ఘటనలో గాయపడడంపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గానే పరిగణిస్తుంది. దీనిపైన ఈ రోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని చెప్పేసి ప్రధాని మోడీ భావించారు. దాంట్లో భాగంగానే మనోహర్ పారికర్, అదేవిధంగా హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వీళ్ళిద్దరిని కూడా వీళ్ళిద్దరితో పాటుగా అధికారులను కూడా తన దగ్గర పిలిపించుకొని సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే దీనికి యాంటీగా ఇండియా వైపు నుంచి ఏం చేయాలి, ఇట్లా పౌరులు ప్రతిరోజు కూడా పెద్ద సంఖ్యలో గాయపడడాన్ని నివారించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి, పాకిస్తాన్ కు ప్రస్తుతం ఇస్తున్న రిప్లై పదులుగా ఇంకా గట్టిగా ఎటువంటి రిప్లై ఇవ్వాలనే దాని గురించి కూడా ఈ సమావేశంలో డిస్కషన్ కూడా చేస్తున్నారు. లేదా పౌరులను ఆ ప్రాంతాల నుంచి ఖాళీ చేయించడమా, వాళ్ళకి వేరే ఇతర ప్రాంతాలకు పునరావాసం కల్పించడం అనే కోణంలో కూడా ప్రస్తుతం ఈ సమావేశంలో డిస్కషన్ చేయడం కూడా జరుగుతుంది. ఓవరాల్ గా ఒక సొల్యూషన్ కనుక్కున్న తర్వాత ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా బిఎస్ఎఫ్ కానీ సైన్యానికి కానీ ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. దాని ప్రకారం వాళ్ళు అక్కడ యాక్ట్ చేయనున్నారు. దాంతో పాటుగా దాదాపు 170 పాఠశాలల్ని మూసివేస్తూ నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తు, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం ఆందోళన దానికి కూడా ప్రత్యామ్నాయంగా ఎటువంటి మార్గాలను సూచించాలనే దాని గురించి కూడా సమావేశంలో డిస్కషన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.